నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. సో టుడే మనం టాపిక్ ఏంటి అంటే 28th ఫిబ్రవరి రేర్ జెనెటిక్ డిసీజెస్ గురించి చెప్పుకుంటున్నామండి. జెనెటిక్ రేర్ డిసీజెస్ అనేవి కొన్ని డిసీజెస్ కొంతమందికి అరుదైన రకమైన డిసీజెస్ ఉన్నాయండి. అవి దానివల్ల పిల్లలకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల ఆ పిల్లలు అలా పుడుతూ ఉంటారు. సో వాళ్ళు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకి ఆయుష్ అనేది తక్కువగా ఉంటుంది, లేదంటే వాళ్ళల్లో అవయవాల లోపాలన్నా ఉంటాయి, లేకపోతే వాళ్ళ కండరాలలో లోపాలన్నా ఉంటాయి, లేకపోతే బుద్ధి మంచిగా అంటే మందబుద్ధి పిల్లలు అన్నట్టు పుడతారండి. సో దీని గురించి యాక్చువల్ గా చెప్పాలని మేము ముందుకు వస్తున్నాము. సో ఈ రేర్ డిసీజెస్ ని అవాయిడ్ చేయడానికి, అంటే అట్లాంటి పిల్లలకి మనము లైఫ్ ఇవ్వకుండా, అంటే మంచి పిల్లలు పుట్టాలి అన్న ఉద్దేశంతో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ అయ్యాయండి. ఆ ఫర్టిలిటీ సెంటర్స్ లలో 49 ఫస్ట్ ఉంది అండి. యాక్చువల్ గా ఏంటి అంటే ఫర్టిలిటీ సెంటర్స్ లో ఏం చేస్తున్నారు అని అంటే, ఇలాంటి లోపము అంటే ఫస్ట్ 1-2 ప్రెగ్నెన్సీలలో పిల్లలు అలా ఏమైనా రేర్ డిసీజెస్ లో పుట్టినారు అంటే వాళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, అంటే జెనెటిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని జెనెటిక్ టెస్టింగ్ చేస్తారండి. సో వీళ్ళకి అంటే వీళ్ళు ఎవరు ఉంటారు, ఎవరికి పుడతారు, ఏ ప్రాబ్లమ్స్ వల్ల పుడుతున్నారు, ఏ క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీ వల్ల పుడుతున్నారు అనే దానికి మనము జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్టింగ్ ఫర్టిలిటీ 49 సెంటర్ లో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళు అంటే వాళ్ళకి మొదటిలో పిల్లలు అలాంటి వాళ్ళు ఎవరైనా పుట్టినారు అని అంటే మీరు జెనెటిక్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఇప్పించుకోవచ్చు. దానికోసం 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి, వీళ్ళల్లో ఈ కౌన్సిలింగ్ చేయించుకోవడానికి చాలా వరకు జెనెటిక్ స్టడీస్ చదివిన వాళ్ళని మనము చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు, ఏ విధంగా హెల్ప్ చేస్తారు అవన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.